హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. సింపుల్గా ఇంట్లోనే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని దీంట్లోకి 5 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకోండి. సో ఇందులో 6 క్యారెట్స్ అనేది మంచిగా తురుముకొని ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి వాసన పోయాక ఇప్పుడు దీంట్లో ఒక 4 కప్పుల పాలు అనేది పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. క్యారెట్‌ని మంచిగా ఉడికించుకొని ఇంకా ఒక పొంగి ఇట్లా ఉడుకుతున్న టైంలో దీంట్లోకి మీకు టేస్ట్‌కి సరిపడంత తీపి గనుక ఎక్కువ తింటాము అనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోండి 1 కప్. లేదు తక్కువ తింటాము అనుకుంటే గనుక ఇలా హాఫ్ కప్ షుగర్ అనేది వేసుకొని ఇది మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో మంచిగా ఉడుకుతుంటూ ఉంటుంది కదా! పక్కన ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని మీ ఇంట్లో ప్రెజెంట్ ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఏదైతే క్యారెట్‌ని మనం చేసుకుంటున్నాం కదా! ఆ క్యారెట్‌ని ఇలా ఒక పొంగు రాగానే ఈ టైంలోనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే అండి. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా బేసిక్ ఐటెమ్స్ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేసాం కదా! సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.